जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है। आप कहते रहे कि एक सेकंड भाई साहब सुनो ना, अरे भाई साहब सुनिए ना, पूरा आप प्रश्न पूछा और मेरे को सुनना ही नहीं चाहते। अब ये जेब में ब्राह्मण है। नहीं एक सुनो, अरे भाई मेरा वोट बैंक में और मेरे कार्यकर्ताओं में, मेरे नेताओं में जब आप ब्राह्मण रहा तो ब्राह्मण पार्टी कहा और बनिया है तो बनिया पार्टी कहा। अरे भाई आप कुछ तो फिर आप चलाओ पार्टी को। मैं भाई आप पत्रकार है तो प्रश्न पूछो। मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है। చెప్పరా రే అరే శర్మ నేను చెప్తలేను కదా, నేనంటే ఒక నీకు నచ్చలేదు, ఓకే, ఒక శాలోడు ఒక శూద్రుడు చెప్తే నీకు నచ్చలేదు, మరి ఆడవాడు నీ పార్టీ స్పోక్స్ పర్సన్ చెప్పిండు కదరా, నువ్వు చెప్పింది తప్పు అనుకుందాం. నిర్ణయం చేసే అధికారంలో బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరో నాకు చెప్పు. ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీ 90% ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఉన్న అన్ని పదవులలో బీజేపీలో ఉన్నాడు ఎవడో చెప్పిన. గోల్వాల్కర్ వాడు చాలోడా, సాకలోడా, మంగళోడా, చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణుడా కాదా? ఎడ్గేవాకర్ వాడు మీ పార్టీ ఆర్ఎస్ఎస్ స్థాపించినోడు చెప్పు. ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ సంచాలకులు అయిన వాళ్ళు ఎంతమంది బీసీలు అయ్యారో నాకు చెప్పు. ఒక రజ్జుబాయ్ అనేటోడు తప్ప అందరు ఆర్య బ్రాహ్మణులే. ఎలక్షన్స్ ఉండయి, ఇప్పుడు వేరే సంస్థలలో ఎన్నికలు ఉంటాయి, ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఇంకో దానికి ఎన్నికలు ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్కి దళితుడు ఇది అధ్యక్షుడు అయ్యండి, మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడు. రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది దళితులు ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, స్పీకర్ కానీ అయినారు. మీరా కుమార్ అట్లా బీజేపీలో చెప్పు నాకు. గోల్వాల్కర్ 30 ఏళ్ళు ఆర్య బ్రాహ్మణుడు, 30 ఏళ్ళు ఉన్నాడు. ఇవాళ వీడు మోహన్ భగవత్ 10 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అవుతుందా? సుదర్శన్, ఎవ్వని పేరైనా తీసుకో. పోనీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి డెసిషన్ మేకింగ్ చెప్పు. ఇవాళ బనియాలు ఉన్నారు, మోడీ అండ్ అమిత్ షా బనియాలు, ఓకే, ఆర్య బనియాలు. అంతకుముందు సుష్మా స్వరాజ్ ఎవరు? బ్రాహ్మణ్ కదా. వాజ్పేయి ఎవరు? మీ పార్టీని పెట్టినటువంటి వాజ్పేయి కానీ ఆ ఉపాధ్యాయ అనేటోడు బ్రాహ్మణ్ కదా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఎవడు? బ్రాహ్మణ్ కదా. ప్రమోద్ మహాజన్ ఎవడు? బ్రాహ్మణ్ కదా. ఉమాభారత్ ఎవరు? బ్రాహ్మణ్ కదా. మురళీ మనోహర్ జోషి ఎవరు? బ్రాహ్మణ్ కదా. అద్వానీ ఎవరు? ఇట్లా ఎవరైనా తీసుకో. మీ బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ నిర్ణయం చేసుకుంటే ఎవరు? బ్రాహ్మిన్స్. రోడ్ల మీదకి వచ్చి జంబి కత్తి పట్టుకుంటే పొరగాన్లు ఈ మనువాదంలో పోతే జైలుకు జైలుకు చంపిరాన్రా, పొడిసిరాన్రా అని చెప్పి కొట్లాటలు పెట్టి రోడ్ల మీద మీరు జైలుకు పోతే మిమ్మల్ని నిడిపిస్తా, బీరు వస్తా, బిర్యానీ వస్తా అంటే రోడ్ల మీదకి వచ్చి జంబి కత్తులు పట్టుకుని తిరుగుతున్న పొరగాన్లు బీసీలు. కానీ డెసిషన్ మేకింగ్ లాగా పదవులల్లా అన్ని అనుభవించే వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించుకునే వాళ్ళు, ఆ అరబ్ దేశాలతోటి వ్యాపారం చేస్తున్న ఎవరు? మీరు నాయకులు కానీ, మీ నాయకుల పిల్లలు కానీ. స్మృతి ఇరానీ ఎవరు? బ్రాహ్మణ్ కాదా? చెప్పురా అయ్యా. ఎవడున్నాడు బీజేపీలో? అది పార్టీ విషయంలో. నేను పార్టీ గురించి కాదు మాట్లాడుతుంది. ఏ పార్టీ ఎవరిని ఇష్టం వాడు ఉన్నాడు నడుతుంది. అది డెమోక్రాటిక్ కాదు, పార్టీలు అన్ని డెమోక్రాటిక్గా లేవు. సో అది ఇప్పుడు ఎవరి పార్టీ ఎవరి దుకాణం వాడు తెరుచుకున్నప్పుడు ఎవరి దుకాణం వాడిని నచ్చినోడు పెట్టుకుంటాడు. ఇప్పుడు కేసీఆర్ వెల్మోడ్ కాబట్టి వాడు వెల్మోడ్ పెట్టుకున్నాడు, ఇక్కడ రెడ్డి వాడు ఉన్నాడు, వాడు బాపనోడు ఉన్నాడు, వాడు ఇంకోడు ఉన్నాడు. సో అది పార్టీ, అది ప్రభుత్వం కాదు. కానీ నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ప్రభుత్వం అందరిది కదా. పార్టీ ఎవరిదన్నా కావచ్చు, కానీ ఒకసారి ప్రభుత్వంకి వచ్చినాక అందరిది కదా. నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను, ఉద్యోగాలకి వీటి గురించి కదా నేను మాట్లాడుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటిలలో అందరి ప్రభుత్వానికి వచ్చే బడ్జెట్లో అందరి వాటా ఉన్నప్పుడు ఎవరిదైతే ఎక్కువ ఉందో, ఎవరి జనాభా ఎక్కువ ఉందో, ఎవరి వాటా వానికి ఇవ్వమని అడుగుతున్నాం. నేను ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నా, పార్టీల గురించి, వ్యక్తిగతంగా ప్రైవేట్ కంపెనీల గురించి నేను మాట్లాడతలే, వ్యక్తిగతంగా నేను మాట్లాడతలే. సో ఈ ప్రభుత్వంలో మా వాటా మాకు ఇమ్మని కొట్లాడితే నీకేమని వచ్చింది? నీ వాటా నువ్వు తీసుకున్నావు కదా. ఈడబ్ల్యూఎస్ కింద 10% ఎవడెక్కడన్నా తీసుకున్నావు కదా. 12 లక్షలు బీసీ ఎస్సీ ఎస్టీలకి 12 లక్షల సంవత్సరానికి వస్తే వాడు ధనవంతుడు అంటున్నావు. మరి అగ్రకుల 3 సంవత్సరానికి నెలకు ₹1,00,000 సంపాదిస్తే వాడు పేదోడు అంటున్నావు. పేదరికానికి కూడా రిజర్వేషన్ ఉంటుందా? పేదోడు ఎవడైనా ఏ కులమైనా వాడిని సహాయం చేయాలి. పేదోడికి కూడా రిజర్వేషన్ ఉంటుందా? ఏదో కారణం చెప్పి జనరల్ కేటగిరీ అని 50%, ఈడబ్ల్యూఎస్ అని 10%, 60% నువ్వే తీసుకుంటున్నావు. మళ్ళా అది 60% అగ్రకులాలకు పెట్టిన రిజర్వేషన్. అది నో, దిస్ వీ డోంట్ యాక్సెప్ట్. వీ విల్ ఫైట్. ఎంతమందిని చంపుతావు చంపు, వీ విల్ ఫైట్. అర్థమైందా? వివక్ష లేదంటున్నావు కదా. చూడు, నేను చెప్తలేను రా అయ్యా. నేను ఇక్కడ ఒక్క మాట చెప్తలే, మీరు చెప్పిందే చూపెడుతున్నా అంతే.
పోకూడదండి. కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులు అనుకునేవాళ్ళు కులరహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము, అలాంటి సమాజం కావాలి. తప్పు. ఏ కులం పని ఆ కులం చేయి. ఎందుకంటే ఏ కులం పని ఆ కులం చేస్తేనే నువ్వు ఆడ ముచ్చట చెప్పగలుగుతావు. కులరహితం అంటే నువ్వు సండాసి ఎత్తాల్సి వస్తుంది. అది నీకు చేసేది లేదు. వీళ్ళు ఎన్నేళ్ళు సండాసి ఎత్తినా నీకు బాధ అవుతలేదు. సో లంగ కథ. ఈడోడు గోదావరి జిల్లా ఎదురు బాపన్న కొడుకు సర్వసంగ పరిత్యాగి, ఈ ప్రాపంచిక సంబంధం లేదని సన్యాసం తీసుకున్న లంబడి కొడుకు 1000 కోట్లు ఎందుకుంటే వీని దగ్గర? ఆలోచించండి. సింపుల్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, అట్లా ఎన్ని అన్న చెప్పగలుగుతాం. వీళ్ళ యొక్క దురాఘాతాలు ఎన్ని అన్న చెప్పగలుగుతాం. ఇక చూడు, ఇక కొన్ని నేను చూపెట్టలేను కాబట్టి చూపెడతలేను కానీ, బట్ చూడండి. సనాతన ధర్మం అంటేనే ఎప్పటి నుంచో ఉన్న ధర్మాలను ఫాలో కావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా, వద్దు అంటారా? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను. ఒకటి గమనించండి, ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది. అవును. ఇప్పుడు కొన్ని కులాల్లో ఇది ఉంది, ఈ ఆచారం ఉంది. మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా? మీ అమ్మాయినైతే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా? వాళ్ళ కుటుంబాల్లోంచి ఇస్తారా? మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది, దేవుడికి కానుకగా కదా. మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి. వీడు ఏదే పాత కాలంలో కింద కులాల వాళ్ళు భరించేవాళ్ళు. మన జీవితాలు ఇంతే కావచ్చు, మనం అక్కడ పుట్టాం కాబట్టి మన బతుకులు ఇంతే కావచ్చు అని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి దాన్ని వ్యతిరేకించే శక్తి లేక భరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నవయువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జై భీమ్ సినిమా వచ్చింది, అది చాలా కనువిప్పు. ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళకి దీన్ని ఒప్పుకోవాలని లేదు. సనాతన ధర్మం చెప్పండి మిత్రులారా, ఇట్లా 100 ఎగ్జాంపుల్ చూపెడతా నేను. ఉందా లేదా వివక్ష? ఈడబ్ల్యూఎస్ ఎవడకుండా తీసుకొచ్చినప్పుడు ఎవడు ఏ కోర్టు అబ్జెక్షన్ చెప్పలే, ఏ చట్టసభలో అబ్జెక్షన్ చెప్పలే. మరి మనకెందుకు చెప్తున్నాయి? ఎందుకంటే ఆడ పైన కూర్చున్నోడు మళ్ళీ వాడే, నిర్ణయం చేసేటోడు వాడే, చట్టసభలు ఉన్నోడు వాడే, ఆ జడ్జిలు తీర్పులు ఇచ్చేటోడు వాడే, అన్నిట్లో వాడే. సిస్టమేటిక్గా జరుగుతుంది. కాబట్టి ఈ శర్మకి ఈ నేతకి సిగ్గు శరం లేదురా. శర్మ అంటే వాడు బాబునోడు కాబట్టి ఐ అండర్స్టాండ్ వాని ఇంటెన్షన్. కానీ ఈ నేత అనే చెత్త నాకుడికి ఏమైంది? వీని బ్రెయిన్ వాష్ చేసిర్రు మతం పేరు మీద. అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి అట్లా, కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి కదా, చూపెడతలేను కానీ 1-2 చూపెడతా. దెన్ మీ కామెంట్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు వాడు రాముడు దేవుడు అంటాడు కానీ సమ్మక్క సార దేవుడు కాదంటాడు. చూడు వీడు. అసలు సారక్క సమ్మక్క ఎవరు? అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత. చూపెట్టండి మిత్రులారా, బ్రహ్మలోకం ఏడుందో చూపెట్టండి. మీరు ఎవడు దేవుళ్ళో చూపెట్టండి. ఎక్కడ తీసుకోదాం పదా. ఈయన ప్రతి జుట్టు బట్టి అందరి తీసుకోదాం. ఏ స్పేస్ కి తీసుకోదాం, ఎక్కడికైనా తీసుకోదాం. చూపెట్టకపోతే బ్రహ్మలోకాన్ని ఏడదందాం. ఇన్ని ఆలోచించండి మిత్రులారా. దొంగల్ సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాటి ఆ పేరు బ్యాంకులు పెట్టేశారని తర్వాత ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆ శంషాబాద్లా అంత పెద్దది ఏడుకెళ్ళి వచ్చింది నీకు? ఆడ ఎన్ని ఎకరాల భూమి కబ్జా పెట్టినావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వే కాదా వ్యాపారం చేస్తుంది? వాళ్ళు వ్యాపారమే చేస్తలేరు. పోదాం పద, ఆ కోయళ్ళ దగ్గర పోదాం పద. ఆ ములుగు ఆ పరిసర ప్రాంతాలకి ఎంతమంది కోయళ్ళు ధనవంతులు ఉన్నారు, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, నీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తీద్దాం. దొంగ లంగ పాడుకో, టైపిస్ట్ పాడుకోవు. ఇక వీనితోటి కష్టపడడం వీనికి శాత కాదని చెప్పి ఈ కాషాయం ధరించి 1000 కోట్లు దోసుకుంటుండు. వాడు టైపిస్ట్గా ఉండి హైదరాబాద్లో ఒక ఆమెను రేప్ చేసిండు. వాళ్ళ అల్లుడు అయితే ఇక వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర. దొంగ ముండ కొడుకులు. ఇక చూడండి, నార్త్ ఇండియాలో. మేం జంతువులం కాదు, మనుషులం. మీలాగా మేం కూడా మనుషులుగానే పుట్టాం. మీ పిల్లలు చదువులు చదివి జీవితంలో ఎదుగుతున్నారు. పిల్లలు ఇంకా ఎన్నాళ్ళు ఈ వెనుక బంగి అంటే ఈ సండాస్ ఎత్తుతారు. తనలో మగ్గాలి. 10-15 రోజులుగా మా పిల్లలు బడికి వెళ్ళటం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళని స్కూళ్ళలో కూడా రాణిస్తలేరు. నేటికి నేను ఎప్పుడో జమానా మాట్లాడతలే. నార్త్ ఇండియాలో అయితే వరస్ట్. గుర్రం ఎక్కొద్దు దళితుడు, మీసం దిప్పొద్దు,
ఇక ఇక రేపులు సంపేసులు ఇక అది నిత్యకృత్యం. ఓకే, అట్లా ఎన్నని చెప్పగలుగుతాం. ఇక వీడు ఏ ప్రశ్న అడిగినా ఏది జై శ్రీరామ్ అంటాడు. చూడండి, ఏ ప్రశ్న అడిగినా జై శ్రీరామ్ అంటుండు, తప్పించుకోవతుండు. गंदगी को मुद्दा ना बनाकर, बेरोजगारी को मुद्दा ना बनाकर, इलाके में पानी की भारी कमी है इसको मुद्दा ना बनाकर सिर्फ मंदिर पर राजनीति करके आप ध्रुवीकरण करना चाहते हैं. सांसद ने कहा कि भारत पाकिस्तान డే టు డే ప్రజా సమస్య, ఇంట్లో నీళ్ళు వస్తలేవు, మాకు కరెంట్ వస్తలేదు, డే టు డే సమస్యలు అయితే జై శ్రీరామ్ అనుకుంటే వెళ్ళిపోతారు. ఇది పరిస్థితి. ఇక అనాది నుంచి అదిగా వస్తుంది. సిగ్గులద్దా లేకుండా ఎలా వస్తుందో చూడండి. ఆమె చేసిన పాపం ఏంది? సావిత్రిబాయి పూలే గారు చదువు చెప్పడం, ఆడపిల్లలకు చదువు చెప్పడం, అది వీడు రాసిన చెత్త పుస్తకం తప్పట. అందుకని వీళ్ళు పెండ చేసేటోళ్ళు ఆమె మీద. పెండ చేస్తుంటే ఆమె 2 చీరలు కట్టుకొని ఒక చీర ఆడిపోయినాక ఇప్పేసి వాళ్ళకి చదువు చెప్పి మళ్ళీ ఆ పెండ వేసిన చీరను తెచ్చి మళ్ళీ కట్టుకొని వచ్చేది. అర్థమైందా? తాను చెడింది కాకుండా మిగతా ఆడవాళ్ళని చెడగొట్టడానికి తయారయ్యింది. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, మొక్కలోనే తుచ్చి వెయ్యాలి. పదండి. ఆగవే, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వీళ్ళు అకృత్యాలు ఎన్నాళ్ళు చూపెడదాం. ఓకే, సో అట్లా ఈడేమంటాడు చూడండి. ఈ భూమి మీద ఏ జీవైనా సరే బతికి బట్ట కట్టాలంటే ఆహారం సంపాదించుకోవాలి. ఆ ఆహారం లేకపోతే ఎవరు బతకలేరు. కానీ భారతదేశంలో మాత్రం అన్ని జీవులు ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుంటాయి. ఒక్క జీవి మాత్రమే పెయిలకెళ్ళి చెమట సుక్క రాలకుండా బతుకుతా ఉంటది. ఆ జీవిని చూస్తారా, పట్టుకొచ్చినా చూడండి. బాధపడే దానికి చాలా దోషం ఎక్కువగా ఉంది. అందుకు మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు అంటేనే భగవంతుడి స్వరూపుడు అని వేదం చెప్తా ఉన్నది. ఈ కాలంలో ఏమైపోయిందంటే ఈ రకరకాల వచ్చి ఆ వేదం రాసినాడు వాడు బాపనోడు రాసిండంటే తప్పవుతుంది అని చెప్పి ఎవడనో బ్రహ్మని క్రియేట్ చేసి వాడి ముక్కులకి వచ్చిందని చెప్తున్నారు. అర్థమైందా? బ్రాహ్మణుల గురించి విమర్శించడం మొదలైంది. దయచేసి మీరు ఆ విమర్శన లోపలికి మాత్రం వెళ్ళమాకండి. ఎందుకంటే బ్రాహ్మణుని విమర్శించిన, బ్రాహ్మణుని దూషించిన, బ్రాహ్మణుని బాధ పెట్టిన, బ్రాహ్మణుల యొక్క ద్రవ్యాన్ని దొంగలించిన, లేకపోతే బలాత్కారం చేసిన, బ్రాహ్మణ స్త్రీని మనం చెడు అభిప్రాయంతో చూసిన, జన్మ జన్మల మన వంశాలన్నీ కూడా నిర్మూల్యమైపోతాయి. అంటే అర్థమైంది. బ్రాహ్మణుడి అవుతాయి అంటే మిగతా వాళ్ళకి కావాలని అర్థం కదా. రాజు పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనే కదా. అంటే వాడు క్లియర్గా ఏం చెప్తున్నాడు? బ్రాహ్మణులకు మాత్రమే వాడు రక్షణ కల్పిస్తున్నాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మిగతా వాళ్ళ మీద ఇవన్నీ చేయొచ్చు అని చెప్తున్నాడు, అంతే కదా. శూద్ర స్త్రీని ఎవడన్నా రేపు చేసుకోవచ్చు, మీకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి. కానీ వాడు రాసిన అంటే దట్ ఈస్ ద బ్రెయిన్ వాష్. బ్రాహ్మణుడికి వాడు ఏ పాపమన్నా చేయొచ్చు, హీ హాజ్ ద ఎవ్రీ ఫ్రీడమ్. కానీ మిగతా వాళ్ళకి మాత్రం కఠిన శిక్షలు ఉంటాయి. అదే కదా జరిగింది. సతీ సహగమనం కానీ ఈ యొక్క గోడ అరుగు మీద కూర్చుంటే పిర్రలు కోసిర్రండి. కేరళలో అయితే దళిత స్త్రీ పై వస్త్రం వేసుకోవద్దు, బ్రెస్ట్ కవర్ చేయొద్దు. బ్రెస్ట్ సైజుని బట్టి ట్యాక్స్ వేసారు. ఇక మీరు ఇక పేష్వాలు ఈ పూనాలో ఈ బ్రాహ్మణ చిత్ప్లవన ఆర్య బ్రాహ్మణ పేష్వాలు ఓకే పరిపాలన రాజ్యం స్థాపించిందేమో ఈ యొక్క బీసీలు అయినటువంటి తమ యొక్క ప్రాణాలు అర్పించి రాజ్యాన్ని స్థాపించిందేమో శివాజీ మహారాజు, ఆ తర్వాత వాళ్ళ వంశస్థులు. కానీ వాళ్ళిద్దరిని పక్కకు వారేసి మొత్తం పాలన ఈ పూనా కేంద్రం, ఒకరిని రాయగఢ్కి పంపించిండు, ఇంకొన్నేమో ఆ యొక్క సతారకు పంపించిండు. మొత్తం పరిపాలనని పూనా కేంద్రంగా పేష్వాలు పరిపాలించారు ఈ చిత్ప్లవన ఆర్య బ్రాహ్మణ్. వీళ్ళ కాలంలో ఏది దళితుడు వాడి ఉమ్మి కూడా నేల మీద పడకూడదు. అందుకోసం అని చెప్పి ఓకే వాడి ఉమ్మి పడొద్దని వాడికి మూత కట్టిరు మూతికి. ఓకే ఒకవేళ బై మిస్టేక్ కింద ఏమన్నా పడ్డా వాడి పాదధూళి ఆడ పడ్డా అది ఊడ్చుకుంటూ పోవాలని ముడ్డికి చీపురు కట్టిరు ఈ పేష్వాల కాలంలో మహారాష్ట్రలో పూనా కేంద్రంగా. సో ఇది మా పరిస్థితి. భూములు అయితే మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. అయినా అప్పుడు ఏ గొంతులు రాలే. ఇప్పుడు మా వాటా మాకు అడిగితే వాడిని నొప్పి అవుతుంది. వెరీ అన్ఫార్చునేట్.